అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమాలు చేశారు. ఎన్నో సంఘాలు కూడా వచ్చినాయి. దాంట్లో భాగంగానే సామాజిక తెలంగాణ కోసం ఒక కొత్త నినాదం తీసుకునే ఒక ఉద్యమం అయితే నడుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా తెలంగాణలో సామాజిక న్యాయం దక్కాలని చెప్పేసి ఒక ఉద్యమం జరుగుతా ఉంది. సామాజిక తెలంగాణ ఫ్రంట్ అనేది ఒక సంస్థను కూడా ఇక్కడ ప్రారంభించడం. ఆ సంస్థ సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షులు వెన్నపూజ పరశురాజు గారు తను అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఎన్నో సోషల్ యాక్టివిటీలో కూడా ప్రతినిత్యం కూడా తను పాల్గొంటా ఉన్నారు. అనేక ప్రజా సమస్యల కోసం కూడా ఫైట్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి అందరితో మాట్లాడి ప్రయత్నిద్దాం. అసలు ఈ సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఆగిపోయిన కారణాలు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి భవిష్యత్ వాళ్ళ కార్యాచరణ ఎలా ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకసారి మాట్లాడి. నమస్కారం. నమస్తే అండి. రిపబ్లిక్ మీడియా ప్రేక్షకులకు, వ్యూవర్స్‌కు నా సామాజిక ఉద్యమ వందనాలు. ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ప్రత్యేక వందనాలు. మీరు సామాజిక తెలంగాణలో సామాజిక న్యాయం దక్కాలని చెప్పేసి సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ సామాజిక తెలంగాణ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని ఆవిర్భావానికి కారణాలు ఏంటి? అంటే అలాగే చాలా సంఘాలు ఉన్నాయి కదా, అనేక పార్టీలు ఉన్నాయి. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ ప్రధాన ఎజెండా ఏంటి? మీ లక్ష్యం ఏంటి? ముందుగా సామాజిక తెలంగాణ ఈ రాష్ట్రంలో, దేశంలో కులాల మీద ఈ భారతదేశ నిర్మాణం జరిగింది. కులాల మీద ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో కుల వ్యవస్థ ఆర్థిక దోపిడీని ప్రధానంగా ఎజెండాగా తీసుకొచ్చింది. కాబట్టి ఈ దేశంలో కొద్ది వర్గాలు మాత్రమే ఈ దేశ సంపదను వాళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకొని దళిత, బహుజన, ఆదివాసీ, గిరిజన వర్గాలుగా ఉన్న ప్రజలకు కేవలం శ్రమ చేయడం తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఆత్మగౌరవం కానీ, ఆస్తులు కానీ, ఈ దేశ సంపదలో భాగస్వామ్యం కానీ, స్వతంత్ర ఫలాలు కానీ, రాజ్యాంగ ఫలాలు కానీ 78 సంవత్సరాలు జరుగుతున్నా కూడా నేటికి కూడా వాళ్ళకి అందలేదు. కాబట్టి ఈ దేశంలో రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి. ఒకవైపు బూర్జోవాదం, ఇంకోవైపు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాస్వామ్య పార్టీలు, మతతత్వ పార్టీలు, కమ్యూనిజం, ఇలా రకరకాల భావజాలాలు ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఏ భావజాలం కొనసాగినా కూడా కులాలు కూడా అంతరించిపోయే ప్రమాదం లేదు. కొన్ని కులాలు మాత్రమే రాజ్యం మీద ఉండి పేద కులాలను ఇబ్బంది పెడుతున్న ఒకే ఒక కారణంతోని పేదవాళ్ళకి రాజ్యాధికారమే లక్ష్యంగా రాజ్యసభల్లో, చట్టసభల్లో, అధికారంలో సామాజిక న్యాయం పాటించినప్పుడే దళిత బహుజనులు ఆత్మగౌరవంతో బతుకుతారనే ఒక ఉద్దేశంతో ఈ సామాజిక తెలంగాణ ఫ్రంట్ని ఏర్పాటు చేశాం. దీంట్లో భాగంగా సియాసత్ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గారు పాపం ఇప్పుడు తను అమరుడైండు. తను ఉన్నప్పుడు తర్వాత జేబీ రాజు గారు, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి వారి వాళ్ళ మార్గదర్శకత్వంలో ఈ సామాజిక తెలంగాణ ఫ్రంట్ 2020లో ఈ ప్రోగ్రామ్ను మనం అరేంజ్ చేశాం, ఏర్పాటు చేశాం. అప్పటి నుండి దాదాపుగా 23లో ఒక రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేశాం. కార్యక్రమాలు జిల్లాలో అన్ని పేద ప్రజల చైతన్యం చేయడం కోసం ఈ సామాజిక తెలంగాణ ఫ్రంట్ నిర్విరాంగా కృషి చేస్తూ ఉంది. అయితే మీరేమో సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకొక వైపు నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్పేసి ఒక నినాదం అయితే వినబడతా ఉన్నది. వాళ్ళు మరోవైపు ఒక ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని చెప్పేసి ఇంకొక మూమెంట్, అంటే వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ తేడా ఏంటిది? అసలు ఈ మూడింటిలో మా తేడా ఏంటిది? అసలు ఏం చేయాలి? వాస్తవానికి సామాజిక తెలంగాణ, సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, ఈ మూడు అంశాలు దాదాపుగా దగ్గర ఉన్న అంశాలే. కాబట్టి విప్లవ భావజాలంతో ఉన్న కొన్ని వ్యక్తులు, లేకపోతే ఆ భావజాలంతో ఈ దేశంలో బాగుపడతారని నమ్మిన వాళ్ళు ప్రజాస్వామిక తెలంగాణ అవసరం. కాబట్టి ఈ ప్రజాస్వామిక తెలంగాణ వస్తే కులాలు, మతాలు, ప్రాంతాలన్న భేదం లేకుండా సమాజ నిర్మాణం జరుగుతుందనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మేమేమంటున్నామంటే ఈ దేశంలో కుల పునాదుల మీద ఈ దేశం నిర్మాణం జరిగింది. ఈ దేశంలో 3000కు పైగా కులాలు ఉన్నాయి. కాబట్టి కులాన్ని కూడా మేము దాన్ని ప్రధానంగా తీసుకొని ఈ అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయంగా మారుతుంది. సామాజిక న్యాయం ద్వారానే ఈ దేశాభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి సహచరుల ఉద్యమకారులు కూడా మేము వాళ్ళ విధానమైన కూడా ప్రజాస్వామ్యం కోసం ప్రజలు బాగుపడాలని మేము కూడా దాంట్లో కులం ఉంది కాబట్టి కుల వర్గ పోరాటాలకు మేము వేరువేరుగా చేసి
కులాన్ని మీరు ప్రధానంగా తీసుకొని వెనుకబడిన కులాలు, ఆదివాసీ కులాలు, ఇప్పటి కూడా చదువు రాని కులాలు వేలాది మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ చదువు చెప్పకుండా, వాళ్ళందరికీ దేశ సంపద పంచకుండా దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, పునాదుల మీద కులాన్ని బేస్ చేసుకొని అభివృద్ధి చెందిన తర్వాత డిఫాల్ట్గా కులం పోతుంది. ఇలా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మనం అంటాం దోపిడిదారులు, బూర్జువాలని. వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తే వాళ్ళు కులం ఇక్కడ పాటించరు. వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ లేకపోతే సంబంధాలు కానీ ఆ స్థాయిలోనే చేసుకుంటారు. అందరు అభివృద్ధి చెందితే పరోక్షంగా కానీ అసలు సంబంధం లేకుండా కులం మోసిపోతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, కులాన్ని ఇప్పుడు పునాదిగా చేసుకున్నా కూడా తర్వాత కాలంలో కులం పోయి సమాజం ఏర్పడుతుంది. కాబట్టి మేము కూడా ప్రజాస్వామిక తెలంగాణను కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ ప్రయత్నాన్ని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే అందరం కలిసి ఒక ఎజెండా కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ చేయడానికి మా సామాజిక తెలంగాణ ఫ్రంట్ 24 గంటలు ఎప్పుడైనా మీతోని చర్చలు జరపడానికి, మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్తాను. స్వరాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడదని చెప్పేసి ఒక మహత్తర ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రంలో నడిచింది. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు, కళాకారులు ఎక్కడికక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ కథానాయకుల ఉద్యమాలు అయితే నిర్మించి ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడం పరిస్థితి అయితే ఉన్నది. అయితే అప్పుడు ఉద్యమ నినాదాలు ఏమున్నాయి? చాలా నినాదాలు ఉన్నాయి. అప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినారు, సింగరేణి ఓపెన్ కాస్ట్ల గురించి మాట్లాడిన అనేక అంశాల చర్చకు వచ్చినాయి. ఆ అంశాల మీద కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. అయితే కేసీఆర్ గారు కూడా ప్రతి బహిరంగ సభలో కూడా బొంబాయి, దుబాయ్, బొగ్బాయి బతుకులు పోతాయి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రం వస్తే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులు మళ్ళీ రోడ్డు మీద పడి మళ్ళీ ఉద్యమాలు ఇచ్చిన పరిస్థితి వస్తున్నది. అసలు ఏంటి దీని పట్ల మీ అభిప్రాయం? వాస్తవానికి తెలంగాణ ఆకాంక్ష 69లో మొదలైంది. అది ప్రధానంగా నిరుద్యోగ సమస్య మీద మొదలైంది. తర్వాత క్రమంలో అది రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యగా మారి మలిదశ ఉద్యమం అనేది నిధులు, నియామకాలు, నీళ్లు అనే అంశం మీద విద్యార్థులు, యువకులు, మహిళలు ప్రతి ఒక్క వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చాలామంది, దాదాపుగా 1000 మంది పైగా ఆత్మార్పణం చేసుకున్నారు. ఎంతోమంది మీద కేసులు అయినాయి. ముఖ్యంగా విద్యార్థి యువతరం మాత్రం 24 గంటలు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితోనే పనిచేశారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లాఠీ ఛార్జీలు చేస్తున్నా, ఫైరింగ్లు చేస్తూ ఉన్నా, ఎక్కడికి వేల మంది పోలీసులు యూనివర్సిటీలకు ముళ్ళ కంచెలు వేసిన వాటిని తొక్కుకొని వచ్చి తెలంగాణ ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వానికి వినబడే విధంగా ఆ రోజు ఉద్యమాలు చేసినాం. ఈ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తిని తర్వాత ప్రభుత్వాలు కొనసాగించలేకపోయాయి. ఎందుకంటే ప్రధాన కారణంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు గతంలో నుంచొని కూడా ఒక అహంకారపూరితమైన, ఒక ఆగ్రవర్ణ దురహంకారంతో ఉన్న వ్యక్తులు, వాళ్ళు పేద ప్రజల ఆకాంక్షలను గుర్తించలేదు. ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు పడిచెడుతున్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారు గత పాలకులు. దాని మీద తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో సర్వం పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాల త్యాగం చేసిన వాళ్ళు కోరుకున్న తెలంగాణ కోరుకునే విధంగా పరిపాలన జరగలేదు. జరగకపోవడం వల్ల తెలంగాణలో పౌర సమాజం, ప్రజా సంఘాలు, మాలాంటి వ్యక్తులము, గొప్ప వాళ్ళందరూ, విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు మొత్తం అరే మనం పోరాడింది దేనికోసము, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇదేం పరిపాలన అని ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ ప్రభుత్వాలను దించే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వం పోవడానికి పౌర సమాజం తెలంగాణ రాష్ట్రంలో అహర్నిశలు కృషి చేసింది. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని చూసి ఈ పౌర సమాజం కనుక మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఒక ఆలోచన చేసి పౌర సమాజాన్ని అర్జించారు. అది ఎప్పుడు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పౌర సమాజాన్ని మొత్తంగా పిలిచి ఆ రోజు చర్చలు జరిపారు. ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మాణిక్ ఠాకూర్ గారు వీళ్ళందరూ చర్చలు జరిపి అయ్యా మీరు అనుకున్న తెలంగాణ ఏదైతే రాలేదో మేము మీ యొక్క కళలను,
మీరు ఏదైతే అనుకుంటారో ఆ తెలంగాణను మేము నిర్మిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఆ రోజు అడిగితే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ పౌర సంఘాలు, తెలంగాణ విద్యార్థి నాయకులు, ప్రతి ఒక్కరు మీడియా, యూట్యూబర్స్, ప్రతి ఒక్కరు ఎంతోమంది ఇలా యాంటీ గవర్నమెంట్ మూవ్మెంట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈనాటికి సేమ్ అదే ఏదైతే గతంలో దొరల ప్రభుత్వాన్ని మేము అన్నామో అదే దొరల ప్రభుత్వానికి కొనసాగింపుగా ఉంది తప్ప వాళ్ళు పేరు మాత్రం ప్రజాపాలన అని పెట్టారు. అక్కడ ప్రజాపాలన ఏడ జరగడం లేదు. కేవలము ఏమన్నంటే రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఆ నిధులు లేవు, నిధుల కొరత ఉందనే ఒక కారణాలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అలా చెప్పడం కూడా ప్రజలకు అది కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఎలక్షన్ ముందు, ఆ మేనిఫెస్టో చదువుకోండి. మీరు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను మీ కారులో పెట్టుకొని మనం ఆ రోజు ఏం చెప్పామో ప్రజలకి, మనం ఏం చేస్తున్నామని కనీసం ఆ పుస్తకాన్ని అనేది దగ్గర పెట్టుకొని ఆ ఎజెండా ప్రకారం పనిచేసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ బాగుపడుతుంది. ఒకవేళ అలాగే మేము చెయ్యం, మేము హామీలు ఇచ్చాం, ఏదో మేము నడిపిస్తాం అనుకుంటే మాత్రం మళ్ళీ పౌర సమాజం కానీ, సామాజిక తెలంగాణ ఫ్రంట్ కానీ చేతులు ముడుచుకొని కూర్చోదు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా చైతన్యం చేస్తుంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఇక్కడ హైదరాబాద్లో చెరువులను కుంటలను కాపాడుతున్నాం అని చెప్పేసి ఒక హైడ్రా ద్వారా ఒక చేసే దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు, అంటే మంచి పని చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు అని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. అది ఇంకో విధంగా రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే 10 సంవత్సరాల మన కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలే అని చెప్పి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చారు, కేసీఆర్ ఇవ్వలే అని పబ్లిక్ చెప్తున్నారు. ఇంకోటి ధరణి పోయి భూభారతి వచ్చింది. మరి ఇట్లా అభివృద్ధి చేస్తున్నారు కదా అని చెప్పేసి కొంతమంది జనం అంటా ఉంది. మరి మీరేమంటారు? ఇవాళ రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది అంటే రాష్ట్రంలో పేదరికం పెరుగుతున్నట్టు. కేంద్రంలో మోడీ చెప్తున్నాడు, మేము 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నామని. 80 కోట్ల మందికి నువ్వు బియ్యం ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే దేశంలో కూడా పేదరికం పెరుగుతూ ఉన్నది. పేదరికానికి గుర్తే రేషన్ కార్డులు. నువ్వు రేషన్ కార్డులు తగ్గించాలి అంటే ప్రజల ఆర్థిక పరిస్థితిని, ప్రజలకు ఉపాధిని, ప్రజలకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత వదిలిపెట్టి రేషన్ కార్డులు ఇచ్చి అది మా విజయంగా భావించడం ప్రభుత్వాల సిగ్గుసేటని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒకడు పేదరికంలో ఉన్నప్పుడు మాత్రమే చేజాపుతాడు, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే అడుక్కుంటాడు. కాబట్టి మీరు ఇంకా కూడా రూపాయి కిలో బియ్యం కోసం ఇంకా మీరు జనాన్ని రేషన్ షాపుల కాడ లైన్ కట్టిస్తున్నారు అంటే 60-78 ఏళ్ళ తర్వాత కూడా ఈ దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు చాలా మంది చెప్తారు ఆయన 1,00,000 కార్డులు ఇస్తే మీరు 2 లక్షలు ఇచ్చామని. అంటే ఏంది, ఆయన 1,00,000 మంది పేదరికం ఉంటే మీరు ఇంకో 1,00,000 పెంచారని ఇలా మా సామాజిక తెలంగాణ భావిస్తూ ఉంది. రేషన్ కార్డులు ఇవ్వడం దేశాభివృద్ధికి నిదర్శనం కాదు, దేశ పేదరికానికి అది నిదర్శనంగా ఉంది. కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వడమో లేకపోతే ఏంటి బతుకమ్మ చీరలు ఇవ్వడమో ఇది కాదు అభివృద్ధి. అంటే ఒక శాంతి స్వలంబన, ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి, స్వయం ఉపాధి, ఇట్లాంటి ఒక పరిశ్రమలు కూడా ఈరోజు మొత్తంగా ఫార్మా కంపెనీలను, ప్రపంచంలో ఉన్న అసలు ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలు తెచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో పెట్టడం అనేది ఈ ప్రజలను పరోక్షంగా చంపడమే. అభివృద్ధి అంటే ఫార్మా కంపెనీలు రావడం కాదు, అభివృద్ధి అంటే కేవలం ఫుడ్ ఫ్యాక్టరీలు రావడం కాదు. అభివృద్ధి అంటే ప్రజలకి హానికరం లేని అభివృద్ధి జరగాలి. ఉపాధి అంటే వేలాది మందిని చంపి 10 మందికి ఉపాధి ఇవ్వడం కాదు, ఒక ప్రత్యేకమైన నమూనా ఉండాలి. ఆ నమూనా లేకుండా కేవలం బహుళజాతి కంపెనీలనే హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకొచ్చి దాన్ని అభివృద్ధిగా చెప్పడం ఈ ప్రభుత్వాల దుర్మార్గమైన చర్య. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ చాలా మంది భూములను తీసుకుంటా ఉన్నారు, రైతుల భూములను తీసుకుంటున్నారు. భూమి మొత్తం పారిశ్రామికరణ చెందిన తర్వాత ఇవాళ ఈ దేశానికి కూడెక్కడ పెడతాం, అన్నం ఎట్లా పెడతాం? పంటలు పండించకుండా, కూరగాయలు పండించకుండా ఇలా అభివృద్ధి పేరుతోని భూములన్నీ రియల్ ఎస్టేట్ ప్రాంతాలుగా కంపెనీలకు దారాదత్తం చేస్తే ఇలా అసలు పండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా సాగు భూములు ఉండాలి, సాగునీరు ఉండాలి,
తాగునీరు ఉండాలి. ఆ ఆ దిశగా అభివృద్ధి జరగాలి తప్ప ఎక్కడో విదేశీ కంపెనీలు వచ్చినంత మాత్రం అభివృద్ధి కాదు. ఇది అభివృద్ధి నమూనా, దోపిడీ నమూనా. ఈ నమూనాను ఖచ్చితంగా పౌర సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. అలాగే ఈ కంపెనీలు రావడం అనేది అందులోటి ఇప్పటికి కూడా ఇవ్వాల ప్రభుత్వాలలో ఎన్నో విద్యాశాఖలు కానీ వైద్య శాఖలో కానీ ప్రభుత్వాలలో వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పటిదాకా భర్తీ చేసే సందర్భం లేదు. వేల మంది నిరుద్యోగులు ఉంటే 10-15 ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఇక్కడ ఉద్యోగాలు పెంచకపోను, నిరుద్యోగ సంఖ్య పెంచడం, వాళ్లకు కల్లిబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా పోవడం. నిరుద్యోగ భృతి ఒకటే కాదు, ఇవాళ ఒకసారి నేను చెప్పాను ఇంతకుముందే, ఒకసారి మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి, మీకు మీకు మీరు చదువుకోండి, దాంట్లో మీరు ఇచ్చిన హామీలకు మీరు చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉందా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము చిన్నవాళ్ళని చెప్తున్నాం అని కాదు, మీకు మీరుగా చేసుకోండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి నమూనా ఇది కాదు. ఇది గతంలో దొరల ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి కొనసాగింపులో తప్ప ఒక ప్రత్యేక అభివృద్ధి అయితే లేదు. ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా ఒక నూతన ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఇక ఈ ప్రభుత్వాల విధానాలు చూసి ప్రజలు కూడా చాలా మంది ఇవాళ గ్రామాలలో కానీ నిరుద్యోగులు కానీ ఒకటే, అసలు ఏం ప్రభుత్వాలు తెచ్చుకున్నామని ఒక నిర్వేదంలో ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ప్రజల ఆలోచన కనుక ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మీరే ఉంటారు. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, భూమితో సంబంధం లేదు, మేము ఒక ప్రజా దూరమైన అభివృద్ధి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించరు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, ఉద్యమాలు కూడా వస్తాయి. ఆనాడు సమైక్య పాలకులపైన సమరభేరి మోగించినటువంటి ఉద్యమకాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. అంటే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. అసలు మార్వాడి ఉద్యమం అంటే మార్వాడి గోబ్యాక్ అని దాంట్లో ఎంతవరకు అర్థం ఉన్నది? అంటే వాళ్ళు నిజంగా మార్వాడీలు చేసిన వాళ్ళను మనం పంపించాల్సిన అవసరం ఉన్నదా? ఏంటిది అసలు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రపంచ చరిత్రలోనే వలసల ఆధిపత్యం మొదలైంది. ఆర్యుల కాడ మొదలు పెడితే ఈనాటి వరకు స్వతంత్ర భారతదేశంలో మార్వాడీలు మొత్తం ఈ దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎన్ని రోజులు అంటే దాదాపుగా 78 సంవత్సరాలుగా వాళ్లకు ఎక్కడ ఎదురుగాని పరిస్థితి ఉంది. కానీ ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి నగరాలలో కానీ ప్రజలు చదువుకొని వ్యాపారాలకి ఆ సొంత స్థానికులు కూడా వ్యాపారాల వైపు వచ్చే పరిస్థితి ఉంది. ఒకప్పుడు వ్యాపారాలు ఈ కొన్ని ప్రాంతాలలో కొద్దిమంది చేతుల్లో ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు, అందరు చదువుకున్న వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కానీ స్థానికులతోని మార్వాడీలకు ఒక వైరం స్టార్ట్ అయింది. ఆ వైరం ఏంటంటే ఇలా ప్రతి ఒక్కటి గుండు పిన్ను నుంచొని ప్రతి ఒక్క పనిలో మార్వాడి వాళ్ళు వచ్చి అవతలోని కంటే 10 రూపాయలు తక్కువ ఇవ్వడం. ఎందుకు ఇలా ప్రధానం అంటే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే, సూపర్ స్టాకిస్ట్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రిటైలర్ వాళ్ళే. కాబట్టి మార్వాడి వాళ్లకు స్టార్టింగ్ నుంచొని వాళ్ళకు బయటోడి కంటే ఓ 10% తక్కువకు వస్తుంది. వాళ్ళకు రిటర్న్ ఉంటుంది, వేరే వాళ్ళు స్థానికులు చేస్తే రిటర్న్ ఉండదు. కాబట్టి దీనివల్ల వాళ్ళు లాభాలు గడించడం, లాభాలతోని ఈ స్థానిక వ్యాపారులకు నష్టం జరగడం అదొక అంశం. అయితే రెండో అంశం అంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదు కానీ వీళ్ళు దో వ్యాపారం అంటే దో నెంబర్ దందా చేస్తారనేది ఒక పేరుంది. అయితే ఇది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే మనకు అక్కడ ఆధారాలు లేవు, అది ప్రజలు అంటున్న మాట. రెండోది ఇంకొక విషయానికి వస్తే వీళ్ళు ట్యాక్సీ పే చేయరు, ప్రతిదీ క్యాష్లోనే తీసుకుంటారు, బ్లాక్ మనీ వ్యాపారం చేస్తారు అనేది ఇంకో ఆరోపణ ఉంది. ఈ 2 ఆరోపణలు కూడా ప్రభుత్వాలు సరిచేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఉద్యమకారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, లేకపోతే మేము గత దశాబ్ద కాలం నుంచి దేశ ఆర్థిక పరిస్థితులను అంచనేస్తున్న వాళ్ళకి ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో 19(1)G అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. అది వ్యాపార స్వేచ్ఛ అనేది మనకు చెప్తుంది రాజ్యాంగం. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో అంబేద్కర్ గారు రాసినప్పుడు వాస్తవానికి ఒక ప్రాంతంలో వ్యాపారం చేయడానికి ఇంకో ప్రాంతం వల్ల అవసరం ఉంటుండే. ఆ ప్రాంతాల్లో తెలివి లేకనో ఆర్థిక వనరులు లేకనో
వ్యాపారం చేసే ఆలోచన లేకను. కానీ ఇవాళ భారతదేశం మొత్తంగా ప్రజలకు వ్యాపారం అనేది తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్న 19(1) అనే ఆర్టికల్ని దాన్ని రద్దు చేస్తే తప్ప ఈ మార్వాడీల బాధ పోదు. ఒక రాష్ట్రం వాడే 29 రాష్ట్రాలలో వ్యాపారం చేసిన తర్వాత ఆ రాష్ట్రం వాళ్ళు ఎక్కడ పోవాలి? అందుకనే మొదట దేశంలోని అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణలో ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అని స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు ప్రమాదంలో పడ్డట్టే. కాబట్టి ముందే వాళ్ళు గ్రహించి వాళ్ళ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోండి. ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము చాలా మంది ఏమంటారంటే అవునండి వాళ్ళు వ్యాపారం చేస్తారు మీరు కూడా చెయ్యి. కరెక్టే, వాళ్ళ వ్యాపారం వాళ్ళ స్టేట్లో పోయి చేసుకోండి. ఈ భూమి పుత్రులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడు ఎక్కడ పోవాలి? కాబట్టి ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఏదైతే ఉందో అది 100కు 100% అది రైటు. ఒకవేళ ఆ ఉద్యమం ఎక్కడికి దారితీస్తుందంటే ఆర్టికల్ 19(1)Gని ఖచ్చితంగా రద్దు చేసే దిశగా పోతుంది. ఆ దేశంలో కూడా రేపు ఖచ్చితంగా దాన్ని రద్దు చేయకపోతే చాలా ఉద్యమాలు వస్తాయి, అభద్రత భావం ఏర్పడుతుంది, వ్యాపార సంస్థల మీద దాడులు కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మొన్ననే జరిగిన సంఘటన నా తోటి ఉద్యమ సహచరుడు పిడమర్తి రవి ఏదో నల్గొండ జిల్లాలో వాళ్ళు షాప్ ఓపెన్ అయితే తన అక్కడ పోయి చేయొద్దని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి తన అక్రమ కేసులు బనాయించారు. కాబట్టి పోలీసులతోని రాజ్యంతోని ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేయచ్చు, లేక కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అది ప్రజలకు స్థానికులకు సంబంధించిన హక్కు. అది రాజ్యాంగం అదే కల్పించింది. రాజ్యాంగం కూడా స్థానికులకు హక్కులు కల్పించింది కదా, మరి స్థానికుల హక్కుల గురించి మాట్లాడాలి కదా. కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రాజ్యాంగం పరిధిలోనే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం జరుగుతుంది. దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే ఇప్పుడు మార్వాడీలు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ చేయడం వల్ల మనకి ఎకనామికల్ కూడా మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి మాట్లాడతాం. దానిపై మీ అభిప్రాయం? అంటే మార్వాడీలు చేస్తేనే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే మరి ఈ రాష్ట్రం వల్లే చేస్తే ఈ రాష్ట్రం కూడా బాగుపడతారు కదా. వేరే స్టేట్కి వెళ్ళి వలస వ్యాపారం చేస్తే రాష్ట్రాలు బాగుపడితే మరి ఇక్కడ స్థానికులు చేస్తే కూడా ఇంకా డబల్ బాగుపడుతుంది కదా. ఈ స్థానిక ప్రజలు బాగుపడతారు, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. కాబట్టి వలసలు అనేది ప్రోత్సహించడం అది రాజ్యాంగబద్ధంగా అది తప్పు. అట్లని కూడా మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చి దేశాన్ని చాలా ఇప్పుడు ఈ పాలకుల కంటే చాలా అభివృద్ధి చేశారు. అప్పుడు ఆ కాలంలో నౌకాశ్రమాలు నిర్మించారు, ఓడరేవులు నిర్మించారు, రైల్వే వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, పెద్ద పెద్ద డ్యాములు కట్టారు. మరి వాళ్ళే ఉంటే అయిపోతుంది కదా. బ్రిటిష్ వాళ్ళు అద్భుతంగా పాలన చేశారు కదా, వాళ్ళు ఏం నష్టం చేయలే. ఇంకా అంటరాని తనాన్ని తీశారు, కులమత భేదం పాటించలేదు, ప్రతి పేదవాడికి చదువు చెప్పారు, వాళ్ళు ఇంగ్లీష్ చదువు చెప్పారు. ఇలా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలలో ఉదాహరణకు వారి పక్కకే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కంటే చాలా ముందు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి ఎప్పుడో విద్య వచ్చింది. ఈ ప్రాంతంలో నైజాం పరిపాలించడం వల్ల ఉర్దూ స్కూళ్ళు పెడితే ఎవరు స్కూళ్ళలో పోలేదు. కానీ బ్రిటిష్ వాడు వచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి వాళ్ళు ఆ రోజుల్లోనే ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద డాక్టర్లు. ఇలా ఆంధ్ర ప్రాంత అభివృద్ధి ఎందుకు చెందింది? బ్రిటిష్ వాళ్ళ పుణ్యానే చెందింది. మరి అట్లా కూడా మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టకుండా ఉంచుకుందాం కదా. ఇలా అది కాదు, వలస వ్యాపారులతోని వలస పాలకులతోని ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ బాగుపడదు. స్థానికులు బాగుపడితేనే ఆ దేశం బాగుపడినట్టు, స్థానికులు బాగుపడితేనే ఆ రాష్ట్రం బాగుపడినట్టు. కాబట్టి ఇది వలస వ్యాపారం అనే వాళ్ళ వల్ల ట్యాక్సీలు వస్తాయనేది ఇంకా పొరపాటు. కాబట్టి ట్యాక్సీల కోసం వలస వ్యాపారాలు అంటే మరి ఇవ్వండి, దేశాన్ని మొత్తం అమెరికాని కొంత, ఆఫ్రికాని కొంత, ఆస్ట్రేలియాని కొంత ఎక్కడిక్కడ పంచిపడేయండి. ఇక మరికెందుకు? ఈ విధానం కరెక్ట్ కాదు. ఈ పాలన విధానం అయితే ఇంకా దుర్మార్గమైంది. దీన్ని ఖచ్చితంగా ప్రజలు కానీ మేధావులు కానీ ఖచ్చితంగా ఖండిస్తారు. ఇది తప్పు విధానము. వలస వ్యాపారం అని రైట్ అనేది తప్పు నా ఉద్దేశంలో. వలస వ్యాపారం కూడా తప్పే. స్థానికుల జీవన విధానాన్ని నాశనం చేసేదే వలస వ్యాపారం. దాన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఓకే, సామాజిక తెలంగాణ ఫ్రంట్తో పాటు మీతో కలిసి ప్రయాణం చేసినటువంటి భాగస్వామ్య సంస్థలైనటువంటి 50 సంఘాలు అంటే పౌర ప్రజా సంఘాలు బలపరిచిన ఒక అభ్యర్థిని మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో ఉంచబోతా ఉన్నారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలు వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. అట్లాంటి సందర్భంలో మీరు అభ్యర్థిని నిలిచబెట్టి ఏ రకంగా మీరు ముందుకు పోదామంటున్నారు? మీ అభిప్రాయం? ఎన్నికలు అనేది ఒక యుద్ధం మా ఉద్దేశంలో.
ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో డబ్బున్న వాళ్ళ కోసమే పోరాటం చేయాలంటే ఇలా ప్రజాస్వామ్యమే అనిపించుకోదు. డబ్బుతో నిర్మాణమైనది ప్రజాస్వామ్యం కాదు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఏర్పడే ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కొద్దిమంది స్వార్థపరులు, బూర్జో పార్టీలు కోట్లాది రూపాయల అక్రమ సంపాదన సంపాదించి ఆ డబ్బులతోనే అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మా యొక్క ఆత్మస్థైర్యం ఏంటంటే ప్రజలకి ఈ దొంగలు, దోపిడీదారులు, ఈ ప్రజా కంటకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు ఆ దేశం నాశనం అవుతుంది అనేది మా ఉద్దేశం. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, ప్రజాస్వామ్యంగా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో డబ్బుకు ప్రాధాన్యత ఉండకూడదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల కమిషన్ ఒకవైపు బీహార్లో చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఎలక్షన్ విధానం చాలా ఓటరు విధానం అనేది లోపభూయిష్టంగా మారింది. దాని మీద ఒకవైపు ఉద్యమం చేస్తూ ఉన్నారు, ప్రజలు చైతన్యమవుతూ ఉన్నారు. అదొకటైతే ఇవాళ ఈవీఎంల పేరుతోని మళ్ళొక ప్రమాదం కూడా ఉంది. గొప్ప గొప్ప దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ను వాడుతూ ఉంటే భారతదేశం పూర్తి అక్షరాస్యత లేని దేశం. దాదాపు ఇప్పటికి కూడా 50% మందికి చదివే రాదు. వాళ్ళకు ఓటు ఎలా వేయడం వస్తుంది, సెల్ ఫోన్ నంబర్ ఏందో కూడా తెలియదు, ఫోన్ వాడలేని సమాజం. అట్లాంటి సమాజంలో ఈవీఎంలు వాడడం కూడా మంచిది కాదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే కొంత పారదర్శకత ఉండేది, ప్రజాస్వామ్యం పరిరక్షించబడేది. అయినా సరే మేము రేపు పొద్దుగాల జూబ్లీహిల్స్లో గెలుస్తామనే ఒక విశ్వాసం కంటే ఈ దోపిడీదారులను ఓడిస్తామనే ఒక అచంచలమైన విశ్వాసం మాకుంది. దోపిడీ వ్యక్తులను ఓడించడమే లక్ష్యంగా దాదాపుగా 54 ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, పౌర సమాజం, సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఈ అందరితో కలిసి ప్రజా యొక్క గొంతుకగా, ప్రజా యొక్క తీర్పుగా మాకు వచ్చే ప్రతి ఓటు 100 ఓట్లతో సమానం. మాకు వేసే ప్రతి ఒక్క ఓటు ఏదైతే ఉందో అది స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య వ్యక్తి వేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. సార సీసాలకు, బీరు బాటిళ్లకు, బిర్యానీ పొట్లాలకు ఓట్లు వేయించుకునే వాళ్ళకంటే మేము మా యొక్క వాదనని ప్రజాస్వామ్యం రక్షించబడాలని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి వాళ్ళ ద్వారా ఓట్లు తీసుకుంటాం. ఈ ప్రజాస్వామ్యంయుతంగా జరగాల్సిన పరిపాలన జరగాలంటే ఇట్లాంటి దొంగలకు ఖచ్చితంగా తగిన శాస్తి జరగాలి. ఆ జరగడం కోసం మాత్రమే, ఒక ప్రయోగంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఒక నూతన ఎలక్షన్ విధానాన్ని తీసుకురావడం కోసం మాత్రమే మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. మా అభ్యర్థి కూడా చాలా మేధావి. తను చిన్నప్పటి నుంచోని ఉద్యమ స్ఫూర్తితోని ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి, తను పిహెచ్డి డాక్టరేట్ పొందిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని మేము ఎన్నికల్లో పెడతా ఉన్నాం. మా అభ్యర్థితో పాటు ఇప్పుడు ప్రధాన పార్టీలు అయితే పోటీ చేస్తూ ఉన్నాయో ఆ అభ్యర్థి శ్రీకృష్ణ గారు, పబ్బతి శ్రీకృష్ణ గారు, ఆయనే చాలా అద్భుతంగా స్పీకరు, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, అన్నిటికంటే మానవీయ విలువలు కలిగిన వ్యక్తి, నైతిక విలువలు కలిగిన వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తులు కనుక చట్టసభలో ఉంటే ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి బాధ్యతయుతంగా ఉంటారని ప్రజలు కూడా ఆలోచించాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా అభ్యర్థి పబ్బతి కృష్ణ గారికి ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతా ఉన్నాను. సామాజిక తెలంగాణ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు పరశురాజు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే తెలంగాణ సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను సాధించడం కోసం ఒక ఉద్యమాన్ని సామాజిక తెలంగాణ ఫ్రంట్ ద్వారా తీసుకెళ్తూ ఆ విషయాలన్నింటి కూడా మేము మా రిపబ్లిక్, మన మీడియా ద్వారా మీరు మాకు టైం ఇచ్చినందుకు, ఆ విషయాలను ప్రజలకు తీసుకుపోయే విధంగా మీరు మాకు టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే దాంట్లో ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్లు, దాంట్లో ఒక పిల్లర్ అయిన మీడియా బాధ్యతయుతంగా ప్రవర్తించడం చాలా గొప్ప విషయం. అందులో రిపబ్లిక్ మీడియా ఛానల్ చాలా ప్రజల వైపు నుంచొని ప్రజల గొంతుగా ఉంటూ ప్రజలని చైతన్యం చేస్తున్న ఛానల్కు మరోసారి మా సామాజిక తెలంగాణ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ
ఆ రిపబ్లిక్ ఛానల్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.